వెల్కమ్ టు ధృవ ఆన్లైన్ అకాడమీ. దిస్ ఇస్ రాజు సార్, సీనియర్ ఇండియన్ పాలిటీ ఫ్యాకల్టీ. సో ఈ రోజు సంబంధించినటువంటి పాలిటీ క్వశ్చన్ కి సంబంధించినటువంటి అంశం గురించి తెలుసుకుందాం. అత్యవసర పరిస్థితి సమయంలో కూడా ఈ క్రింది హక్కు తాత్కాలికంగా రద్దు కాదు అన్నాడు. ఆప్షన్ 1 ఆర్టికల్ 21, ఆప్షన్ 2 ఆర్టికల్ 19, ఆప్షన్ 3 ఆర్టికల్ 14, ఆప్షన్ 4 ఆర్టికల్ 22. సో ఇక్కడ ఆప్షన్ 1 ఆర్టికల్ 21 జీవించే హక్కు గురించి తెలియజేసింది. ఆప్షన్ 2 లో ఆర్టికల్ 19 వివిధ స్వేచ్ఛలు వాటిపై పరిమితుల గురించి తెలియజేసింది. ఆప్షన్ 3 ఆర్టికల్ 14 చట్టం ముందు అందరూ సమానలే. ఆప్షన్ 4 ఆర్టికల్ 22 అక్రమ అరెస్టు నిర్బంధం నుండి రక్షణ పొందేటువంటి హక్కు గురించి తెలిసింది. అయితే ఇక్కడ జాతీయ అత్యవసర పరిస్థితి కాలంలో ప్రాథమిక హక్కులకు సంబంధించినటువంటి దాంట్లో ప్రాథమిక హక్కులను రాష్ట్రపతి తాత్కాలికంగా రద్దు చేయొచ్చు. అయితే ఇక్కడ రద్దు చేసేటటువంటి సందర్భంలో జాతీయ అత్యవసర పరిస్థితి కాలంలో కూడా రద్దు కానటువంటి ప్రాథమిక హక్కులు ఏవి అంటే ఆర్టికల్ 20, 21. కాబట్టి మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్ కి సంబంధించిన దాంట్లో ఆన్సర్ సో ఆప్షన్ 1 ఆర్టికల్ 21, ఆర్టికల్ 21 జీవించే హక్కు అనేటువంటిది రద్దు కాదు. కాబట్టి ఇక్కడ జాతీయ అత్యవసర పరిస్థితి కాలంలో ప్రాథమిక హక్కులను తాత్కాలికంగా రద్దు చేసినటువంటి అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. ఈ అంశాన్ని జర్మనీ నుండి గ్రహించారు. అదేవిధంగా జాతీయ అత్యవసర పరిస్థితి కాలంలో ప్రాథమిక హక్కులలో ఆర్టికల్ 20, 21 రద్దు కాకుండా ఉండే అంశాన్ని 1978లో 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చారు. దీన్ని జపాన్ నుండి గ్రహించారు. రైట్ అండి, థ్యాంక్ యూ.